హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిలు టైలరింగ్. ఈ వీడియోలో మనం చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకునే వీడియో అండి ఇది. ఆ క్లాత్ ప్యాంట్ క్లాత్ అండి, అక్కడ జాయిన్ చేస్తుంటే నాకు ఏమొచ్చిందంటే క్లాత్ అంతా కుచ్చుకున్నట్టు వచ్చేసింది. కాకపోతే ఫస్ట్ తెలియదు నాకు ఆ క్లాత్ అలా వస్తుందని. పోతే సమస్య నా మిషన్ మీదే ఉంది అనుకున్నా, కానీ మిషన్ కాదండి, సూది మార్చాను. సూది కూడా సమస్య కాదు. రియల్గా కుట్టి చూపిస్తాను చూడండి. ఇలా కుడుతుంటే అదేమవుతుందంటే క్లాత్ అంతా లాక్ వచ్చినట్టు అక్కడ గుచ్చుకొస్తుంది. ఈ సమస్య నేను ఎలా సాల్వ్ చేయాలని అర్థం కాలేదు నాకు ఒక రోజంతా. మళ్ళీ ఆలోచిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దాం అని ట్రై చేశాను. ఈ ప్రాబ్లం మీలో ఎవరైనా ఫేస్ చేయగలరు కదండి, టైలరింగ్ అనేవాళ్ళు, ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళు. నేను సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న. ఈ సమస్యను మీరు కూడా తెలుసుకుంటే మీరు రేపొద్దున ఒకవేళ వస్తే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు కదా అనుకొని వీడియో తీసి పెడుతున్నాను. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో. కుచ్చు వచ్చింది. అది సూది మొద్దు పోవడం వల్ల కుచ్చొస్తుంది, కానీ సూది నాది మొద్దు పోలేదండి. సూది మార్చాను, పాదాల దగ్గర ఏమన్నా ఉందా అని ట్రై చేశాను. అంతా చూసిన తర్వాత నాకు చిన్న ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందండి. ఒక పేపర్ పెట్టి ట్రై చేశాను, కుదరలేదు. 2 పేపర్లు పెట్టి ట్రై చేశాను, అప్పుడు వచ్చిందండి, నీట్గా వచ్చింది. ఈ టిష్యూ పేపర్ పెట్టాను, అన్నీ ట్రై చేసి లాస్ట్కి ఇది ట్రై చేశాను. చిన్న సమస్య అయినా ప్యాంట్ అదండి, డ్రెస్లో ప్యాంట్ అండి ఇది. ప్యాంట్ అంతా పాడైపోయేది నేను అలాగే స్టిచ్ చేసింటే అని మనం అనిపించుకోకూడదు కదా కస్టమర్తో, ఇలా స్టిచ్ చేశారు అని. నేను దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. బాగా వచ్చిందండి. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని ఇంత కంగారు పడ్డాను. మీరు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఇంకా కంగారు ఎక్కువ పడతారు కదా. నేను ఫస్ట్ అనుకున్నాను వేరే టైలర్కి ఇచ్చి కుట్టిద్దామా అని. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ట్రై చేద్దాము అని ట్రై చేశాను. చూడండి, ఆ పేపర్ పెట్టడం వల్ల మనకి ఏమైందంటే ఆ మందం వచ్చి 2 పేపర్లు వేసాను, పైన ఏమీ వేయలేదు, కిందే వేసాను. చూడండి, కుచ్చు ఏం రాలేదు. కాకపోతే క్లాత్ అలాంటిది మనకు ఫస్ట్ తెలియదు కదా, ఏదైనా కుడితేనే కదా తెలిసేది. కుట్టిన తర్వాత నాకు తెలిసింది. అందుకని ఆ పేపర్ అలా పెట్టేసి మొత్తం అంతా అలాగే కుట్టాను. 10 మినిట్స్లో అయిపోవాల్సిన ప్యాంటు నాకు 1.5 గంట పట్టిందండి. అవర్. చూడండి, పేపర్ పెట్టి అంతా అలాగే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత తీసేయాలి పేపరు నీట్గా, స్లోగా. చిన్న టిప్పే, ఆ టిప్పే మనకి ఉపయోగపడుతుంది. అదే మనకు తెలియకపోతే మనం కంగారు పడిపోతాం కదా. ఇలా మీకు ఎప్పుడైనా ఫేస్ చేయాల్సి వస్తే ఇలా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ సపోర్ట్ మీ. చూడండి అలాగే చూడండి క్లాత్.